హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వీడియోలో స్వీట్ కార్న్ చిలకడదుంప మసాలా కర్రీ, అలాగే చపాతీ పొరలు పొరలుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే సూపర్ కాంబినేషన్. దీనికోసం 4 చిలకడదుంపల్ని ఇంకా ఒక కండె స్వీట్ కార్న్ గింజల్ని ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఉడికించుకోవటానికి ఈ ఆవిరి మీద ఉడకపెట్టుకునే పాత్రను తీసుకున్నాను. ఇది డీమార్ట్లో తీసుకున్నానండి నేను. 350 పడింది నాకు. పైన పాత్ర వచ్చి మనం కూరగాయలు ఉడకపెట్టుకోవచ్చు. ఇంకా కిందది వాటర్ పోసుకొని ఉడకపెట్టడానికి రెడీ చేశాను. దానిలోనే శుభ్రం చేసి పెట్టుకున్న చిలకడ దుంపల్ని ముక్కలుగా తరిగి వేశాను. పైన పాత్రలో స్వీట్ కార్న్ పెట్టానండి. 2 ఒకేసారి ఉడుకుతాయి చక్కగా అని చెప్పని. చిలకడ దుంప అనేది కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి చాలా బాగా తగ్గించడానికి యూజ్ అవుతుందండి. చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది. స్వీట్ కార్న్ నాసిన్ కలిగి ఉంటుంది. దానివల్ల కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. అలాగే స్వీట్ కార్న్లో ఉండే సహజమైన ఐరన్ వల్ల మనకి బ్లడ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. స్వీట్ కార్న్ కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. 2 కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. డెఫినెట్గా వీక్లీ వన్స్ ఈ స్వీట్ కార్న్ కానీ చిలకడ దుంప కానీ డెఫినెట్గా తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది. మసాలా కోసం 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పొచ్చిత్తనాలు, 2 స్పూన్లు జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర పొచ్చిత్తనాలు లేకపోతే నువ్వులు 4 స్పూన్లు తీసుకోండి. అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ముందు డ్రైగా మిక్సీ పట్టండి. మిక్సీ చక్కగా మనకి పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ మాదిరి పట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ పట్టుకుంటేనే మనకి స్మూత్గా కర్రీ కూడా టేస్టీగా వస్తుంది. తర్వాత అదే జార్లో ఒక 4 టమాటాలు పెద్దవి తీసుకొని తరిగి పెట్టుకొని ముక్కలు వేసుకున్నాను. చిలకడ దుంప కూడా ఈ లోపల ఉడికిపోయిందండి. ఆ టమాటాలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను నేను. ఇంకా స్వీట్ కార్న్ కూడా చక్కగా బాయిల్ అయిపోయింది. నాకైతే ఒక 10 to 15 మినిట్స్ పట్టింది అవి బాయిల్ అవ్వటానికి. టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాను. ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 గరిటెలు నూనె వేసుకున్నానండి. ఎక్కువ నూనె కూడా ఈ కర్రీకి పట్టదు. నూనెలో ఎటువంటి స్పైసెస్ యాడ్ చేయము. నా దగ్గర ఒక బెల్ పెప్పర్ ఉంటే దాన్ని తీసుకున్నాను. చక్కగా ముక్కలుగా తరుక్కున్నాను. క్యాప్సికంలో మనకి సి విటమిన్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఆయిల్లో ఈ క్యాప్సికం ముక్కలు వేసేసాను. స్వీట్ కార్న్ నాకు 80% కుక్ అయినాయి అనిపించింది. అందుకని స్వీట్ కార్న్ కూడా వేశాను. క్యాప్సికం త్వరగానే కుక్ అవుతుంది కదా, దాంతోపాటు స్వీట్ కార్న్ కూడా కుక్ అవుతుందని. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా క్యాప్సికమ్ని తీసుకుంటే సి విటమిన్ రిచ్ కాబట్టి జలుబు దగ్గు సమస్యలు తక్కువగా వస్తాయి. ఇంకా రెసిస్టెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పసుపు అలాగే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా కల్లుప్పు చాలా మంచిదండి. నార్మల్ సాల్ట్ కంటే కూడా కల్లుప్పు అనేది చాలా హెల్దీ. మీరు కూడా రెగ్యులర్గా కల్లుప్పునే వాడుతూ ఉండండి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టా ఈ 2 బాయిల్ అవుతాయి అని చెప్పని. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత ఇవి హాఫ్ బాయిల్ అయినాయండి. మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేయండి. టమాటో ప్యూరీ మనం బాయిల్ చేసి రెడీ చేయలేదు, అందుకని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. కర్రీకి సరిపడా 1 టీ స్పూన్ కారం వేశాను. అంతా ఒకసారి కలిపేసుకొని టమాటాలో పచ్చిదనం పోయే వరకు కూడా చక్కగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. టమాటాలో మనకి ఏ సి విటమిన్స్ ఎక్కువ. టమాటా రెగ్యులర్గా తీసుకుంటే క్యాన్సర్ నిరోధకం లాగా అది పనిచేస్తుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. కాజు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా అడుగంటుతుంది. అందుకని చక్కగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి, చిందులు పడతాయి కాబట్టి. కానీ మధ్య మధ్యలో కూడా కలపండి, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. అడుగు పడితే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుందండి. నువ్వుల్లో మనకి కాల్షియం చాలా ఎక్కువ. అలాగే కర్బూజా ఇత్తనాలు, పుచ్చిత్తనాలు ఇవన్నీ కూడా తక్కువ కాస్ట్లో ఎక్కువ విటమిన్స్ న్యూట్రియంట్స్ అందించేవండి.
ఇంకా జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువ. చిలకడదుంప అయితే నేను ముక్కలుగా తరుక్కున్నాను. మనం ఆలు కర్రీకి ఎలా స్మాష్ చేసుకొని లైట్గా ముక్కల్లాగా వేసుకుంటామో అలాగే ఈ కర్రీకి కూడా చిలకడదుంపని వేసుకోవాలి. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేపి పొడి చేసి పెట్టుకుంటా నేను. అదంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చిలకడదుంప ఉడికింది కాబట్టి పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి. కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసేయండి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే అన్నీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి పెద్దగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్లో నేను పెరుగు మీద మీగడ వేశాను. పాల మీద కానీ పెరుగు మీద మీగడ కానీ వేయొచ్చు. అది లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేయొచ్చు. మీ దగ్గర కనుక కసూరి మేతి ఉంటే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కర్రీ టేస్ట్ అనేది చాలా రిచ్గా చేస్తుంది. ఈ మీగడ వేయటం వల్ల కమ్మగా ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. మీకు ఎవరికైనా కరివేపాకు యాడ్ చేసిన ఇష్టం ఉంటే కరివేపాకైనా వేయండి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి కమ్మనైన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చిలకడదుంప మామూలుగా విడిగా పులుసు పెట్టుకుంటారండి, కానీ స్వీట్ కార్న్తో కూడా చిలకడదుంప కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది నేను మసాలా కర్రీ అన్నాను కానీ మసాలాలు ఏమీ పెద్దగా వేయలేదు. మీరు గమనిస్తే ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల జీలకర్ర పొడి మాత్రమే వేసాము మనం. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. నువ్వులు, క్యాష్యూ నట్స్ అలాగే పుచ్చ విత్తనాలు కలిపి పేస్ట్లా చేసి వేసాం కదా, వాటి వల్ల కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చపాతీలు పొరలు పొరలుగా చేసుకోవటానికి ముందు చపాతీ పిండి ఒక ముద్ద తీసుకొని నార్మల్గా పిండి జల్లేసుకొని రుద్దేసుకోండి. రుద్దుకున్న తర్వాత మనకి మరీ పల్చగా రుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఇది మామూలుగా మందంగా అయినా రుద్దేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యిని చేత్తో కానీ మీ దగ్గర బ్రష్ ఉంటే అప్లై చేసేది దాంతో అయినా అప్లై చేసుకోండి. పైన కొంచెం పొడి పిండి మళ్ళీ చల్లండి. చల్లిన తర్వాత 4 మడతలు పెట్టుకొని మళ్ళీ రుద్దుకోవాలి. సమోసా షేప్ లాగా వస్తుంది కదా, అలాగా. ఇది మా అమ్మమ్మ చేసేవాళ్ళండి చిన్నపిల్లలప్పుడు. మాకు ఇలా చేస్తే చపాతీలు ఏంటంటే చిన్నపిల్లలకు కూడా తినేంత స్మూత్గా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. మీకు ఒకవేళ మామూలు చపాతీ చేసుకోవడం ఇష్టమైతే అలా అయినా చేసుకోండి. కాల్చుకునేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకోవాలి. చూడండి చపాతీ అనేది ఎంత బాగా పైకి పొంగుతుందో. ఇలా చేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇంకా ఈ కర్రీకి చపాతీయే కాదు, పలావ్ అయినా బిర్యానీ అయినా ఏదైనా కాంబినేషన్గా బాగానే ఉంటుందండి. ఇంకా చపాతీతో అయితే చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే కర్రీల కన్నా కూడా ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది. మీరు కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. పొరలు పొరలుగా వస్తాయండి చపాతీలు అయితే మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బై బాయ్.